నీతో ప్రార్థన చేయనోడు నీ జీవితంలో ఎందుకు? నీ కొరకు ప్రార్థన చేయనోడు నీకేం మంచి చేస్తాడు? నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యవ్వన కాలంలో నేను రక్షించబడిన తర్వాత ఐ లెర్న్ ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ అండ్ వీ హ్యాడ్ ప్రేయర్ పార్ట్నర్స్. మా ఆలయంలో ద యూత్ వీ హ్యాడ్ ప్రేయర్ పార్ట్నర్స్. నో జంక్. యూత్ కలిసి ఆడతాం కాదు, యూత్ కలిసి క్రికెట్ ఆడతాం కాదు, మాల్స్ తిరుగుతాం కాదు, షాపింగ్లు చేసుకుంటాం కాదు, ఫన్ నైట్స్ కాదు, ప్రేయర్ పార్ట్నర్స్. అది ఎంతగా ఫామ్ అయిందంటే మాది ఒక్క సహోదరుడు ఉన్నాడు, ఒక్క సహోదరు, ఇద్దరు సహోదరు, ముగ్గురు సహోదరు. ఇట్లా ఎక్కువ మంది అయ్యేటప్పటికి వి స్టార్టెడ్ విత్ చైన్ ప్రేయర్స్. మీరు నమ్మరు, ఎన్ని గొప్ప కార్యాలు చూసామంటే ఆ చైన్ ప్రేయర్స్లో. ఆ పాట ఒకరు బలహీనంగా ఉంటే వెంటనే చెప్పేస్తాం ఆ టీంలో, గ్రూప్లో, నాకు బలహీనంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు శోధన వస్తుంది, నా కొరకు ప్రార్థన చేయండి. నేను 10 మందికి వచ్చి ప్రార్థన చేస్తాను. దేవా, ఈ వ్యక్తి జీవితంలో కార్యం జరిగించాలి, ఈ వ్యక్తిని లేవనెత్తాలి, ఈ శోధనలో జయం కావాలి, ఈ విషయంలో విడుదల కావాలి, ఈ విషయంలో సహాయం కావాలి. మిమ్మల్ని అడుగుతున్నా, మీ కొరకు ప్రార్థన చేసి ఎవరైనా ఒకళ్ళనో ఉన్నారా? ఒక వ్యక్తి నీ కొరకు జెన్యున్గా ప్రార్థన చేయగలిగిన వారు నీ కొరకు అంటే యూ హ్యావ్ సంథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ అచీవ్ సంథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్. పెద్ద కారు కాదు, పెద్ద పోస్ట్ కాదు, పెద్ద ఉద్యోగం కాదు. నీ కొరకు యథార్థంగా ప్రార్థన చేయగలిగిన వారు ఉన్నారా? అది గొప్పతనం.